మంచు మనోజ్ని అయితే పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఎట్టకేలకు ఇన్ని రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో అయితే ఆయన పడుతూనే ఉన్నారు. బికాజ్ ఆయన కాపాడుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నారని చెప్పాలి మంచు మనోజ్. బికాజ్ మోహన్ బాబు ఎక్కువ మటుకు వదిలేసినప్పటికీ విష్ణు ఏదో పకడ్బందీగా టార్గెట్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఆయన కన్నప్ప సినిమా ప్రమోషన్స్ అదేవిధంగా సినిమాకి సంబంధించి కొంచెం షూటింగ్ ఆ పనులలో ఉన్నప్పటికీ ఎక్కడో ఆయనకి ఇది ఇంకా పర్సనల్ గొడవలు ఎక్కువైపోవడం అంటే ఈ టైంలో అవసరం రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసిన అవసరం ఏంటి? సో ఖచ్చితంగా మంచు మనోజ్ గారిని అయితే టార్గెట్ చేశారు మంచు కుటుంబం అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చేసుకున్న వివాహం వాళ్ళ ఫ్యామిలీకి నచ్చకో ఏదో కానీ అటు ఆస్తి విషయంలో ఆయన్ని ఇబ్బంది పెట్టడం కానీ అంతా చేసి మనోజ్ గారిని అయితే గేటు బయట నిలబెట్టేశారని అందరూ చూస్తున్నారు. సో మరి ఆయన రోజు గేటు బయట నుంచి ఉన్నా కూడా వాళ్ళ బాడీ గార్డులు కూడా లోపలికి రానివ్వకపోవడం, సో నా ఇంట్లోకి నేను ఎందుకు వెళ్ళకూడదని ఈయన అందరి ముందు ప్రశ్నించడం, సో మొత్తానికి మీడియాలో అయితే ఫుల్గా రచ్చ అవుతుందని చెప్పాలి. సో మరి మంచు మనోజ్ గారిని అయితే సాఫ్ట్గా టార్గెట్ చేశారు విష్ణు గారు అని చెప్పి అర్థమవుతుంది. సో మరి దానిపైన మోహన్ బాబు గారు కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన కూడా మనోజ్ పైన చాలా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. సో వాళ్ళ ఇంట్లో ఆయన పాపని తీసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మేము కేర్ చేస్తామని చెప్పడం, ఈయన పాప గురించి అడుగుతున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, సో మీడియా ముందుకు వచ్చినప్పుడేమో మోహన్ బాబు గారు వాళ్ళ మీద విరుచుకుపడడం, సో ఎక్కడ కూడా మోహన్ బాబు గారి నుంచి అయితే ఏం మాట రావట్లేదు. సో మనోజ్ గారు ప్రతిరోజు నిలబడుతున్నారు, అక్కడ రోజు ఇంటి బయట నిలబడి ఆయనకి జస్టిస్ కావాలంటూ ఆయన పోరాటం చేస్తున్నారు. సో మరి ఆయన అయితే తప్పించేద్దాము ఎట్లాగొట్లా అనే విధంగా విష్ణు గారు అయితే భారీ స్కెచ్ వేస్తున్నట్లు, అలాగే అరెస్ట్కి కూడా రంగం సిద్ధం చేశారన్నట్టు తెలుస్తుంది. సో మరి మంచు మనోజ్ గారు చేసిన తప్పేంటి? ఆయన ఆస్తి ఆయన అడగడం తప్ప? సో లేకపోతే అది లా లిటిగేషన్ కిందకి వస్తుంది. సో ఆయన అరెస్ట్ చేయించి అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఒక హీరో ఏ తప్పు చేయని ఒక సెలబ్రిటీ ఆయన ఎందుకు ఈరోజు కస్టడీలోకి వెళ్ళాలి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సో మరి ఆ టైంలో ఎమర్జెన్సీలో మరి లాయర్లు కూడా పక్కన ఉండరు ఖచ్చితంగా. వాళ్ళందరికీ కాసేపు ఫోన్లు చేసుకుని ఆయన కాసేపు టెన్షన్ పడి, సో మరి ఆ టైంలో ఒంటరివాడు అయిపోయితే అనిపిస్తుంది. సో మరి సినిమా హీరోల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు కలగ చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి. సో మరి ఒకవేళ ఆయన కానీ అరెస్ట్ అయితే ఆయన ఫ్యాన్స్ ఇంకా అంటే సినిమాలు చేయట్లేనంత మాత్రం ఫ్యాన్స్ లేరు అనుకోకూడదు. ఖచ్చితంగా ఆయన అంటే చాలామందికి ఒక విపరీతమైన అభిమానం ఉంది. సో వాళ్ళందరిలో నెగిటివిటీ అనేది వస్తుంది అనమాట. విష్ణు గారు అసలుకే సినిమా రెడీ అవుతుంది, దాన్ని ఆడించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ టైంలో ఎటువంటి నెగిటివిటీ లేకుండా చాలా పాజిటివ్గా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ విష్ణు గారి పైన చాలా నెగిటివిటీ ఉంది ఆయన మాట్లాడే మాటల వల్ల కానీ దేని వల్ల కానీ. సో మరి ఇటు మంచు మనోజ్ గారు ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు అని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్యామిలీ గొడవ జరిగింది అనుకోండి, మెయిన్లీ మోహన్ బాబు గారు, చిరంజీవి గారు కానీ లేకపోతే వెంకటేష్ గారు కానీ లేకపోతే వాళ్ళందరూ క్లోజ్గా ఉంటారు. బట్ ఫ్యామిలీ గొడవ వచ్చిన ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, మీరు సెటిల్ చేసుకోండి అని. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయితేనే ఏదో ఒకటి సార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా బాలకృష్ణ అనుకోండి, బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి అటు మనోజ్ ప్రాబ్లం ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకుని దాన్ని ఒక పెద్ద మనిషిలాగా కూర్చొని చేస్తే చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా పెద్దది ఉంది. సో మరి వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే పర్సనల్ అని చెప్పి వాళ్ళు కూడా దిగట్లేదేమో. సో మరి మంచు మనోజ్ గారు అయితే ఒక్కరే అయిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. సో మరి ఆయన సైడే చూస్తుంటే జస్టిస్ ఉందేమో, వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అని ఒక వర్షన్ అయితే అర్థమవుతుంది జనాలకి. సో మరి మనోజ్ గారిని కానీ అరెస్ట్ చేస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? విష్ణు గారి మీదకి నెగిటివ్ సోషల్ మీడియాలో ఫుల్ నెగిటివ్. కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తే బెటర్ అనేది ఫ్యాన్స్ సినిమా టైంలో ఇట్లాంటి నెగిటివిటీ కూడా కరెక్ట్ కాదు. ఆయన చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఒక పక్కన మరి పాజిటివిటీ అంతా మంచు మనోజ్ గారికి కనపడుతుంది సోషల్ మీడియాలో కానీ బయట కానీ. సో మరి ఇప్పుడు విష్ణు గారు ఎట్లా దీంట్లోంచి బయటపడతారు? ఈ సినిమా టైంలో ఇవన్నీ అవసరమా? అతనికి ఏదైనా కావాలంటే ఇచ్చి పంపించడమా, లేదంటే కొన్నాళ్ళ తర్వాత ఇస్తామని హోల్డ్ చేయడమా? అది మినిమం గ్రిప్ చేసుకోలేకపోతే ఆయన మా అసోసియేషన్గా ఉండి కూడా వేస్టే అంటున్నారు అటు సోషల్ మీడియా ప్రజలంతా. మరి చూద్దాం ఈ మంచు ఫ్యామిలీ ఎంతవరకు తీసుకెళ్తారు దీన్ని.